హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మహేష్ బాబు గారిది ఆగస్టు 9న దూకుడు మూవీ రిలీజ్గా ఈ సందర్భంలో ట్రైలర్ అనేది రిలీజ్ చేశారనమాట. 14 రీల్స్ సంస్థ ఆ బ్యానర్ మీద వచ్చింది కాబట్టి ఈ యొక్క మూవీ అనేది సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఈ యొక్క మూవీలో మహేష్ బాబు గారిది కనిపిస్తుంది క్లారిటీగా. దీనికి సంబంధించి అప్డేట్స్ అనేటివి క్లారిటీగా చెప్తాను, ఎవరు మిస్ చేయొద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి మన దూకుడు మూవీ స్టోరీ అందరికీ తెలిసిందే, నార్మల్గా రిలీజ్ కాబట్టి. సో చాలా రోజుల నుంచి మన మహేష్ బాబు గారి మూవీ అనేది రిలీజ్ అవుతుంది. అసలు రిలీజ్ అనే పదాన్ని మహేష్ బాబు గారి ఫస్ట్ తెచ్చింది, అది పోకిరి మూవీతో, అది అందరికీ తెలిసిందే. సో అదనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అదే. చూసుకున్నట్లయితే ఈ యొక్క దూకుడు మూవీలో మన మహేష్ బాబు గారు లాస్ట్లో పోలీస్ ఆఫీసర్గా ఫస్ట్ నుంచే ఉంటాడు. సో లాస్ట్లో యూనిఫామ్తో కనిపిస్తాడు అనమాట. సో అది అందరికి తెలిసిందేనమాట. దాంట్లో ఉన్న స్టైలు, స్వాగు, మహేష్ బాబు గారు డైలాగులు, సో ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ, ఎడిటింగ్ నీట్గా తీశాడు. సాంగ్స్ కూడా ఎక్కడ బాగా లేదు అనేది ఎవ్వడు చెప్పడం అనమాట. ప్రతి ఒక్కడు ఎంజాయ్మెంట్ అనేది చేస్తాడు. అది నెక్స్ట్ వే. సో చూసుకున్నట్లయితే బాబు ఎంట్రీ మూవీలో పోకిరి మూవీలో చూపించిన విధంగా కూరగాయలు పైనుంచి పడుతున్నట్టుగా చూపిస్తారు. ఈ యొక్క మూవీలో సేమ్ అదే ఎంట్రీతో మన మహేష్ బాబు గారిని చూపిస్తారనమాట. ఒక అద్దం పగిలి అద్దం పెచ్చులుగా రాలుతూ ఉన్న మధ్యలోంచి మన మహేష్ బాబు గారిని చూపిస్తారు. సో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. సో ఇంకో పాయింట్ ఏంటంటే, అక్కడి నుంచి నార్మల్గా మన మహేష్ బాబు గారు కొన్ని కారణాల వల్ల ఇతరులు చేసే పనులు, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన గోల్కి ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్తాడనమాట నార్మల్గా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఎవరి హస్తం ఉంది ఏంటి అని చెప్పి అన్నీ తెలుసుకుంటాడనమాట. వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చే సో వాళ్ళందరికీ తెలిసేటట్టు, అంటే వాళ్ళకి తెలియకుండా తెలిసినట్టు ఇదేనేది చేస్తాడు. అది అందరికీ తెలిసిందే, చూశారు కదా మీరు. సో అదొకటి ఉందనమాట. పోలీస్ ఆఫీసర్గా వెళ్ళిన తర్వాత టర్కీలో మన హీరోయిన్తో లవ్లో పడిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల హీరోయిన్ని ఎదిరిస్తాడు, కొడతాడు, తిడతాడు, అన్నీ జరిగిపోతాయి అనమాట. హీరోయిన్ కూడా ఫ్లాట్ అయిపోతుంది అనమాట. సో అదన్నీ తెలిసిందే. ఇంకా చూసుకున్నట్లయితే అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా సాంగ్స్, ఐటమ్ సాంగ్స్, అబ్బో నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళిపోయింది. సో మీరు ఇదంతా చూస్తారనమాట. ఇక ఆయన స్టైల్ అనేది ఆ యొక్క మూవీలో ప్రతిదీ మీకు కనిపిస్తూనే ఉంటుంది. మహేష్ బాబు గారు ఆ మూవీలో కనిపించినప్పుడల్లా వేలలు విజల్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. నేను నాట్ 7లో ఎప్పుడో చూసి ఆ యొక్క మూవీని. సో మళ్ళీ రిలీజ్ అవుతుంది, మూవీని చూడాలి కంపల్సరీ. ఆగస్టు 9న నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నానండి. ఖచ్చితంగా ఫ్యాన్స్ నా సైడు షో అనేది ఉంటుందో లేదో మనకైతే తెలియదు, కానీ సో మూవీ అనేది పక్కా చూస్తానన్నమాట. వెళ్ళి చూసి మళ్ళీ ఆ యొక్క అనుభూతిని పొందాలి నేను ఖచ్చితంగా. ఇంకా పాత రోజులు అన్నీ గుర్తొస్తాయి, తెలిసిందే కదా. ఐటమ్ సాంగ్, అసలు మహేష్ బాబు గారు అంటే ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే, కానీ మన వారణాసి మూవీలో అయితే ఉండదులేండి. అది పెట్టకూడదు కూడా, అంతే అది. సో ఐటమ్ సాంగ్ అని అంటే మహేష్ బాబు అంతకు ముందంతా ఉంది కానీ పెద్ద గుర్తింపు లేదు. సో ఆ యొక్క పోకిరి మూవీ రిలీజ్ అయిన తర్వాత నార్మల్గా ఐటమ్ సాంగ్ ఇలా ఉంటుందిరా అని చెప్పి మహేష్ బాబు గారి మూవీలో తెలిసిందనమాట అందరికీ. సో అక్కడి నుంచి అందరూ ఆ యొక్క ఐటమ్ సాంగ్ అని చెప్పి అందుకున్నారనమాట. సో దీంట్లో కూడా ఐటమ్ సాంగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఆటో అప్పారావు అవన్నీ మీరు వినే ఉంటారు కదా, దాంట్లో ఐటమ్ సాంగ్ సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నిజంగా నేను చెప్పాలంటే మనం మహేష్ బాబు గారి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనుకున్నాను. సో ఈ రిలీజ్తోనన్నా సరే ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సిందే, తప్పదు ఇంకా. సో పెద్ద కొండనే ఢీ కొడుతున్నాం నేరుగా డైరెక్ట్గా. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఈ యొక్క రిలీజ్ని తట్టుకోవాల్సిందే ఇంకా. సో అదనమాట. చూసుకున్నట్లయితే దాంట్లో మహేష్ బాబు గారి ప్రతి ఫ్రేమ్ మీద చాలా క్యూట్గా కనిపిస్తాడు. ఫైట్స్ అనేటివి, యాక్షన్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్టోరీ మొత్తం మహేష్ బాబు గారి చేతుల్లోనే తిరుగుతూ ఉంటుంది అనమాట నార్మల్గా చూసుకున్నట్లయితే. సో అదొకటి ఉంది. ఇక చూసుకున్నట్లయితే ఇంకా ఏం చెప్పాలి, రిలీజ్ కాబట్టి అఫీషియల్ ట్రైలర్ అనేది వదిలేరండి 14 రీల్స్ వాళ్ళు. సో ఆ ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. కొత్తగా ఎడిట్ చేసి 4Kలో వదిలేరనమాట. ఆ యొక్క ట్రైలర్ అనేది చాలా నీట్గా ఉందన్నమాట చూసేదానికి. సో ప్రతి ఫ్రేమ్లో నార్మల్గా ఫస్ట్లోను లాస్ట్లోను రిలీజ్ అని చెప్పి వేస్తాడనమాట, దూకుడు అనేది. సో అది ఇక చూసుకున్నట్లయితే సుమన్ గారు చెప్పినట్టు సరైన మగాడు రావాలి, దూకుడు తగ్గించుకోకపోతే చాలా దూరం వెళ్ళిపోతాం అని అంటే,
సో మన సుమన్ గారు చెప్తాడనమాట. దాంతో పాటు మన మహేష్ బాబు గారి ఎంట్రీ ఉంటుందిరా బాబు అక్కడి నుంచి, అసలు మామూలుగా ఉండదు అదనమాట. ఓకేనా? సో ఇదండి అప్డేట్ అనేది. మొత్తానికి రీ రిలీజ్ అవుతుందిరా బాబు. ఓవరాల్ గా చెప్పాలంటే స్టోరీ నేను చెప్పాల్సినంత అవసరం లేదు, ఏదో అలా అలా చెప్పేశాను అనమాట. మీకు ఆల్రెడీ స్టోరీ తెలిసిందే, సో పెద్దగా ఏం లేదు. కానీ ఆ యొక్క అనుభూతిని పోయి పొందాలి. ఓకేనా? మూవీ రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి చూడాలి, ఆ యొక్క అనుభూతిని పొందాలి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, బాయ్. అన్నట్టు మర్చిపోయానండి. సో దూకుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ లో 14 రీల్స్ సంస్థ మీద రిలీజ్ అయిన తర్వాత, సో వాళ్ళ నాన్న అప్పుడు బతుకున్నాడు అనమాట నార్మల్గా. సో కృష్ణ గారు బతుకున్నాడు అనమాట. ఆయన మూవీ చూసి మహేష్ బాబు గారిని ది బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ఇచ్చాడు, మహేష్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ అవుతుంది ఇది అని చెప్పి కృష్ణ గారు చెప్పడం అనేది జరిగింది. సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అవుతుంది ఆ యొక్క ఫుటేజ్ అనేది, ఆల్రెడీ మీకు తెలిసిందే. ఎందుకంటే నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, సో చెప్పాలి నా బాధ్యత, అందుకనే చెప్తున్నాను నేను అది. ఓకే.